Hello everyone. So today we are going to learn to about causes and phrases, two essential building blocks of English sentences. So since we learned about AI in our last class, we are going to learn about English in this class. Understanding them will help you write better and express yourself more clearly. Let's dive in and see how they work. So మన ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే phrases అన్నమాట. So a phrase is a group of words that work together but do not have both a subject and a verb. Phrase to add detail your sentences. అంటే ఏమైనా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని సమూహం కలిగిన వర్డ్స్ అన్ని కలిస్తే ఒక ఫ్రేజ్ అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ టైప్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అన్నమాట. అందులో నౌన్ ఫ్రేజ్ అనేది మన ఫస్ట్ టైప్. యాక్ట్స్ లైక్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్ అంటే ఏవైతే ఫ్రేజెస్ నౌన్ లాగా పనిచేస్తే ఒక సెంటెన్స్ లో వాటిని మనం నౌన్ ఫ్రేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద బిగ్ బ్రౌన్ డాగ్ బార్కుల్ లవ్లీ. ఇందులో మనకి బ్రౌన్ డాగ్ అనేది ఇక్కడ ఒక ఫ్రేజ్ అనమాట. ఎందుకంటే ఒక బ్రౌన్ అనేది ఒకటి, ఇంకా డాగ్ అనే ఒక రెండు పదాలు అనేవి ఒక దానిలో మారి ఒక నౌన్ లా మనకి పనిచేసాయి అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ సెంటెన్స్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే వర్బ్ ఫ్రేజ్ అనమాట. సో వర్బ్ ఫ్రేజ్ అంటే ఇది కూడా సేమ్, కానీ ఏంటంటే వర్బ్ ఇంకా కాంప్లిమెంట్స్ అంటే ఏమైనా దాని గురించి చెప్తూ ఏమైనా డిస్క్రిప్షన్ చెప్తూ ఉందంటే దాని గురించి మనం వర్బ్ ఫ్రేజ్ కనుక తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ రీడింగ్ ఏ బుక్. ఇందులో మీకు రీడింగ్ ఏ బుక్ అనేది ఒక వెర్బ్ని ఇంకా ఒక నౌన్ని కలిసి ఉంది కాబట్టి ఒక వెర్బ్ ఫ్రేజ్ అయింది. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రేజ్ చూసుకుంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనమాట. అంటే ఏవైనా నౌన్ డిస్క్రైబ్ చేసే ఫ్రేజ్ ఏమైనా కనబడితే మనకి అది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద మూవీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో మీకు ద మూవీ అనేది ఒక నౌన్, ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనమాట. ఎందుకంటే వెరీ ఇంకా ఇంట్రెస్టింగ్ అనేది రెండుగా ఒక ఫ్రేజ్ గా తయారయ్యి ఒక యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో మనకి వెరీ ఇంట్రెస్టింగ్ అనేది మూవీ అనే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కిందకి వస్తుంది అనమాట. సో మన నెక్స్ట్ ఫ్రేజ్ చూసుకుంటే యాడ్వర్బ్ ఫ్రేజ్ అనమాట. అంటే మోడిఫైస్ ఎ వర్బ్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. అంటే ఏమైనా యాడ్జెక్టివ్ ని ఇంకా లేకపోతే వేరే యాడ్వర్బ్ ని ఈ డిస్క్రైబ్ చేసే ఫ్రేజ్ ని యాడ్వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. ఇందులో మనకి హీ ర్యాన్ అనేది ఒక ర్యాన్ అనేది వర్బ్ అని, ఇంకా ఫాస్ట్ అనేది ఒక యాడ్వర్బ్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఫాస్ట్ అనేది ఇక్కడ మనకి ఒక ర్యాన్ అనే వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది మనకి ఒక వర్బ్ అని యాడ్వర్బ్ అని తెలుస్తుంది. ఇంకా కుడ్ యాజ్ హీ కుడ్ అనేది ఒక దాంట్లో ఒక ఫ్రేజ్ లో తయారయ్యి ఫాస్ట్ అనే దాన్ని డిస్క్రైబ్ చేసింది కాబట్టి ఇది ఒక యాడ్వర్బ్ ఫ్రేజ్ అనేది అయ్యింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రేజ్ చూసుకుంటే ప్రపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. అంటే బిగిన్స్ విత్ ఎ ప్రపోజిషన్ అండ్ షోస్ రిలేషన్షిప్స్. అంటే ఒక ప్రపోజిషన్ తో మొదలయ్యి మధ్యలో కనెక్షన్ చూపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద టేబుల్. ఇందులో మనకి ద కీస్ ఆర్ ఆన్ ద టేబుల్. తాళాలు అనేవి టేబుల్ పైన ఉన్నాయి. ఇందులో మనకి ఆన్ ద టేబుల్ అనేది ఒక ప్రపోజిషన్ ఫ్రేజ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మీకు గుర్తుంటే ప్రపోజిషన్ తో స్టార్ట్ అయ్యే ప్రతి ఫ్రేజ్ అనేది ప్రపోజిషనల్ ఫ్రేజ్ కిందకి వస్తుంది. సో దట్స్ వై ఆన్ ద టేబుల్ అనేది ఇక్కడ ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్ చూసుకుంటే మన టిప్ అనమాట, అడిషనల్ టిప్ ఏంటంటే ఫ్రేజెస్ డోంట్ కంటైన్ బోత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. అంటే ఫ్రేజెస్ అనేవి ఒక సబ్జెక్ట్ ని ఇంకా వర్బ్ ని కలిగి ఉండవు. అంటే పని లేకపోతే ఏవైనా సబ్జెక్ట్ ని కలిగి ఉండవు ఫ్రేజెస్ అనేవి. అవి ఏం చేస్తాయంటే సెంటెన్స్ కి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తాయి అనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రేజెస్ ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. జస్ట్ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే అప్పుడే ఫ్రేజెస్ అనేవి వాడాలన్నమాట. సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాసెస్ అనమాట. సో ఈ క్లాస్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్. అంటే ఏదైనా సబ్జెక్ట్ ఇంకా వర్బ్ ని కలిగి ఉన్న క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నే మనం క్లాస్ అని అంటాం. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సబ్జెక్ట్ అంటే ఏంటి. సబ్జెక్ట్ అంటే ఏదైనా పని, అంటే పని చేసే ఏవైనా వస్తువు లేకపోతే మనిషి ఉంటే దాన్ని మనం సబ్జెక్ట్ అనేది ఇక్కడ అంటాం. సో మనకి వెర్బ్ అంటే తెలుసు, ఏమైనా యాక్షన్ లేకపోతే ఏమైనా క్రియ పని చేస్తే వెర్బ్ అని దాన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్లాసెస్ కెన్ స్టాండ్ అలోన్ యాజ్ సెంటెన్సెస్. అంటే కొన్ని సెంటెన్సెస్ అంటే ఓన్లీ ఒక క్లాసెస్ మాత్రమే కలిగి ఉంటాయి కొన్నిసార్లు. కానీ కొన్ని సెంటెన్సెస్ మళ్ళీ వచ్చి క్లాసెస్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇలాంటి క్లాసెస్ మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అందులో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాస్ వచ్చేసి ఇండిపెండెంట్ క్లాస్ అనమాట. సో వీటి ఏంటంటే కెన్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ సెంటెన్స్. ఎగ్జాంపుల్ షీ లవ్స్ రీడింగ్. ఇందులో మనకి ఒక సెంటెన్స్ లాగే ఒక ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఉండగలదు. ఇందులో మనకి షీ లవ్స్ రీడింగ్ అనేది అంతా ఒక క్లాస్. ఎందుకంటే ఇందులో ఒక షీ అనేది ఒక
మనకి ఒక సబ్జెక్ట్ వస్తుంది, లవ్స్ అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఇక్కడ రీడింగ్ అనేది ఒక వర్బ్ వస్తుంది. సో ఇదంతా ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ అనమాట. సో ఏవైనా ఒక క్లాస్ మనకి ఒకే సెంటెన్స్ లో కనబడితే దేని మీద ఆధారపడకుండా దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాస్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ డిపెండెంట్ చూసుకుంటే డిపెండెంట్ క్లాస్ అనమాట. అంటే సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటారు. కెనాట్ స్టాండ్ అలోన్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్. అంటే మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది డిపెండెంట్ క్లాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ షీ లవ్స్ రీడింగ్ షీ స్పెండ్స్ హవర్స్ అట్ ద లైబ్రరీ. ఇందులో మనకి షీ స్పెండ్స్ హవర్స్ అట్ ద లైబ్రరీ అనేది బికాస్ షీ లవ్స్ రీడింగ్ మీద డిపెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే షీ స్పెండ్స్ హవర్ అనేది షీ అనేది ఒక నౌన్ వస్తుంది, స్పెన్స్ అనేది ఒక వెర్బ్ వస్తుంది. ఇదంతా ఒక క్లాస్ అయితే ఇదంతా ఒక క్లాస్. సో కాబట్టి మొత్తం ఇది ఒక డిపెండెంట్ ఫార్ములా వెళ్తుంది కాబట్టి ఇది ఒక డిపెండెంట్ క్లాస్ సెంటెన్స్ అనమాట. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాస్ చూసుకుంటే యాడ్వర్బ్ క్లాస్ అనమాట. అంటే సేమ్ ఇది కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్ లాంటిదే. అంటే ఏదైనా క్లాస్ ఏదైతే వర్బ్ ని యాడ్జెక్టివ్ ని ఇంకా అనదర్ వర్బ్ ని మోడిఫై చేస్తుందో ఆ క్లాస్ నే మనం యాడ్వర్బ్ క్లాస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ విల్ గెట్ హోమ్. ఇందులో మనకి ఐ విల్ కాల్ యూ అనేది ఒక సబ్జెక్ట్ ఇంకా కాల్ వెర్బ్ మొత్తం వస్తున్నాయి. ఇందులో మనకి యాడ్వర్బ్ అనేది కాల్ యూ అని వస్తుంది అనమాట. వెన్ ఐ గెట్ హోమ్ ఇందులో మనకి యాడ్వర్బ్ అనేది యాడ్వర్బ్ ని డిస్క్రైబ్ చేసుకుంటూ కనిపిస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాస్ చూసుకుంటే నౌన్ క్లాస్ అనమాట. అంటే యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్. సేమ్ ఇది కూడా నౌన్ ఫ్రేజ్ లాంటిదే. కానీ ఏంటంటే నౌన్ ఇందులో ఇది క్లాస్ ఇంకా అది ఫ్రేజ్ కాబట్టి ఇందులో కూడా సేమ్ నౌన్ అనేది ఇది ఒక సెంటెన్స్ లా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ షీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. ఇందులో మనకి వాట్ షీ సెడ్ ఇందులో మనకి ఎవ్రీవన్ అనేది ఒక నౌన్ వస్తుంది, షీ అనేది ఒక నౌన్ వస్తుంది. సో మనం ఇక్కడ వాట్ షీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్ అనేది ఒక నౌన్ క్లాస్ గా పరిగణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టిప్ కూడా వస్తున్నాం ఏంటంటే డిపెండెంట్ క్లాస్ ఆఫెన్ బిగిన్ విత్ వర్డ్స్ లైక్ బికాస్. డిపెండెంట్ క్లాసెస్ అనేవి ఎప్పుడు ఒక బికాస్, ఇఫ్, వెన్, దట్, విచ్ ఆర్ హూ ఆర్ ఆల్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎప్పటి వరకు ఫ్రేజెస్ క్లాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో హిట్ దట్ లైక్, షేర్, కామెంట్ బటన్ and see you in the next video.